श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం గడిచిన సత్సంగములో ఈ చిన్న ప్రకరణ గ్రంథమును మనం చదవటం మొదలుపెట్టాం. ఆ రోజు ఈ గ్రంథము దానికి ముందు ఉన్నటువంటి కొన్ని విషయాలను ఉపోద్ఘాతముగా మనం విచారణ చేశాం. మొదటి శ్లోకం కూడా మనం ప్రారంభించాం. ఆ మొదటి శ్లోకాన్ని పూర్తిగా మనం అర్థం చూడవలసి ఉంది. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం దృక్తు మానసం దృశ్యా ధ్రీవృత్తయః సాక్షి దృగేవ నతు దృశ్యతే. ఈ దృగ్దృశ్య వివేకం అనేటువంటి ఈ విచారణ, ఈ ప్రకరణ గ్రంథం ఎవరికి అర్థమవుతుంది, ఎవరి కోసం చెప్పబడిందంటే, ఎవరికైతే సత్యమును తెలుసుకోవాలనే ఆశ ఉందో, నిజమును తెలుసుకోవాలనే ఆశ ఉందో, పరమాత్మను తెలుసుకోవాలని ఆశ ఉందో వాళ్లకు వివేకము ఎవరికైతే ఉన్నదో, వైరాగ్యం ఎవరికైతే ఉన్నదో, అంటే సాధన చతుష్టయ సంపన్నులైనటువంటి వాళ్లకు అని చెప్పాలి. కాబట్టి ఇది కొంచెం లోతైన ప్రకరణ గ్రంథం అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా నేరుగా సత్యము ఆత్మ విషయమే నేరుగా విచారణ చేయబడుతున్నది, చక్కటి ఉదాహరణలతోటి. కాబట్టి వివేకము, ఈ మూడు పదాలకి, దృక్, దృశ్యం, వివేకం అనే పదాలకి నేను అర్థం చెప్పాను. చూసేవాడు లేక తెలుసుకునేవాడు, చూడబడినది, తెలుసుకోబడినది, ఈ రెండిటికి ఉన్నటువంటి మధ్యలో భేదం వివేకము. రెండున్నాయి. చూసేవాడు ఉన్నాడు, చూడబడేది ఉన్నది. చూడబడేవాడు నిజమా, చూడబడేవి నిజమా, లేక రెండూ నిజమా? చూడబడేవాడు ఒక్కడేనా, అనేకుల? చూడబడేవి అనేకమా, ఒకటే? ఈ వివేకము, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఈ తేడాని తెలుసుకోవటం కోసం చేసే విచారణకు పేరే వివేకము అంటారు. అప్పుడు ఈ మొదటి శ్లోకంలో చెప్పిన విషయాన్ని పద అర్థం చెప్పడానికి ముందు, మామూలుగా వివేకం అనేది లోకంలో విచక్షణ వివేకములు, నీకు వివేకం ఉందా, ఇట్లాంటి తప్పుడు పని చేశావు. లోకంలో కూడా ఈ వివేకము చాలా వాటికి మనం ఉపయోగిస్తాము. మంచి చెడుల మధ్య వివేకము, ధర్మాధర్మముల మధ్య వివేకము, పుణ్య పాపల మధ్య వివేకము, లాభ నష్టముల మధ్య వివేకము, ఇలా అనేక విషయాలలో లౌకిక వ్యవహార జీవితంలో కూడా మనకు ఈ వివేకం అవసరం అవుతుంది. ఒక బంగారం కొట్టుకి వెళ్ళి బంగారం మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా పాత నగని ఇచ్చి వాళ్ళకి, దీన్ని కొంచెం మార్చి చేయండి, లేక తాకట్టు పెట్టుకోండి, నాకు డబ్బులు కావాలని అడిగితే ఆ
కంసలివాడు, ఆ బంగారపు కొట్టువాడు ఏం చేస్తాడంటే మనం ఇచ్చిన ఆ ఉంగరాన్నో ఆ దిద్దును ఒక రాయి మీద గీస్తాడు గట్టిగా. ఆ రాయి పేరు సాలగ్రామం. అది మనకు అందరికీ తెలియదు. ఆ నల్లటి ఏదో ఒక రాయి మీద గీస్తే ఆ బంగారం యొక్క గీత పడదు. ఇది గండకీ నదిలో హిమాలయములలో దొరికేటువంటి ఆ నల్లటి రాయికి పేరు సాలగ్రామం. అది విష్ణువుకి ప్రతీకం. విష్ణువు ఎప్పుడు లక్ష్మి విష్ణువుతోటి ఎప్పుడు కలిసి ఉంటుంది కాబట్టి ఆ రాయి మీద గీస్తేనే ఆ నల్లటి రాయి సాలగ్రామ రాయి మీద ఈ బంగారము గీత పడుతుంది. అప్పుడు ఆ కంసలి వాడికి తెలుస్తుంది ఇది బంగారమే అని. కాబట్టి ఇది బంగారమా కాదా, ఇది నకిలీయా రోల్డ్ గోల్డా చూడండి. ఇది నల్ల నోట్ల మంచి నోట్ల బ్లాక్ మనీయా వైట్ మనీయా అని చెప్పి వివేకం చాలా వాటికి మనం ఉపయోగిస్తాం లోకంలో. కానీ ఆ వివేకానికి వేదాంతమునకు వచ్చిన తర్వాత శాస్త్ర శ్రవణము చేసేటప్పుడు చేసి ఈ వివేకానికి చాలా వ్యత్యాసం ఉన్నది, భేదం ఉన్నది. ఇక్కడ చేసే ఈ వివేకం ఏమిటంటే అసలు నిజం ఏమిటి, సత్యం ఏమిటి, సారం ఏమిటి అని చెప్పి ఆత్మ అవన్నీ కొంచెం పెద్ద పదాలు. నిత్యం ఏమిటి, సారం ఏమిటి, సత్యం ఏమిటి అంటే అందరికి అర్థమవుతుంది. బ్రహ్మము, పరమాత్మము, ఆత్మ ఇవంటే కొంచెం కష్టంతో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎట్లా ప్రారంభిస్తున్నారంటే, మొదట ఆ రోజు మీకు ఈ శ్లోకంలో సాక్షి అనే పదానికి మాత్రమే అర్థం చెప్పాను. దీంట్లో మంగళ శ్లోకము, ప్రార్థన ఏది లేదే అనుకోకూడదు. ఆ సాక్షి అనే పదమే ఆత్మను పరమాత్మను తెలియజేస్తున్నది కాబట్టి అది చాలా పవిత్రమైన మంగళమైన పదమని చెప్పాను. సరే, సాక్షి అంటే ఇంగ్లీష్లో విట్నెస్సర్ అని కూడా చెప్పాను. సాక్షి అంటే అవేర్నెస్ అని కూడా అర్థం చేసుకోవాలి. విట్నెస్సర్ అనేది ఏదో విట్నెస్, ఎవరికో విట్నెస్, కోర్టు ఎందుకు. అసలు ఇక్కడ అవేర్నెస్ తోటి సాక్షిగా విట్నెస్ చేస్తున్నది తెలుసుకుంటున్నవాడు ఎవరు, ఆ దృక్ ఎవరు. ఎక్కడి నుంచి ఇప్పుడు ఈయన మొదలు పెడుతున్నారంటే చెప్పడం చాలా సులభంగా, చూడు బాబు, 3 జంటలను గురించి ఇక్కడ 3 లెవెల్లో చెప్తున్నారు. ఈ దృక్ దృశ్యం అనేవి 3 జంటలుగా 3 లెవెల్లో చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసింది మొదట స్థూలమైన ఒక స్థూలం మనకు తెలుసు, సూక్ష్మము కూడా కొంచెం మనకు గమనిస్తాం, అర్థమవుతుంది. సూక్ష్మతరం మనకు అంతగా గమనించం, తెలియదు. గమనించలేదు కాబట్టి తెలియలేదు, విచారణ చేయలేదు కాబట్టి తెలియదు. ఏమిటి ఆ 3 జంటలు? మొదట ఏవేవైతే చూస్తున్నామో బయట కళ్ళతోటి రూపం, ఇక్కడ రూపం అంటే ఒక ఇంద్రియం, జ్ఞానేంద్రియాన్ని గురించి మాత్రమే ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. అది తర్వాత మనం 5 జ్ఞానేంద్రియములకు దాన్ని అప్లై చేసుకోవాలి. రూపం అంటే వర్ణము, తర్వాత రూపము, వర్ణము అన్నీ తెలిసిపోతున్నాయి. ఎవరికి తెలుస్తున్నాయి? కళ్ళ ద్వారా తెలుస్తున్నాయి. సో కళ్ళ ద్వారా తెలుసుకోబడేటువంటి అన్ని రూపాలు, అన్ని నామాలు, అన్ని వర్ణములు, అవన్నీ కూడా దృశ్యం. చూసింది ఎవరు? కళ్ళు. కాబట్టి కళ్ళని దృక్ అని చెప్పాలి. కళ్ళు సీయర్, చూస్తున్నాయి. చూడబడేవన్నీ ఆ బయట ఉన్న బాహ్య విషయాలు, వస్తువులు. కాబట్టి రూపంలో, వర్ణం రూపంలో బయట వస్తువులన్నిటిని కళ్ళు గ్రహిస్తున్నాయి. కాబట్టి చూసే కళ్ళేమో దృక్, చూసేవాడు.
చూడబడేవన్నీ బాహ్య వస్తువులు. ఈ విషయాన్ని మీరిప్పుడు చెవులకి అప్లై చేయండి. చెవులేమో దృక్ అంటే వినేవి. వినబడే శబ్దాలు బయట చాలా చిన్న శబ్దం, పెద్ద శబ్దం, మంచి శబ్దం, చెడ్డ శబ్దం, సినిమా పాట, కీర్తనలు, శబ్దాలు. కాబట్టి శబ్దములన్నీ దృశ్యము. ఇక్కడ దృశ్యం అనేది కూడా శబ్దములన్నీ శ్రోతము. కానీ చెవులు శ్రోత్రం వచ్చి దృక్. హోంవర్క్ చేయండి మీరే. మిగిలిన 3 ఇంద్రియములు, మనకి 5 కదా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శబ్దము, స్పర్శ, చర్మం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇక్కడ రూపాన్ని, కంటి గురించి మాత్రమే ఆయన ఒక ఉదాహరణ తీసుకొని అది వివరిస్తున్నారు, మనకు అర్థమవుతుంది తర్వాత. 5 ఇట్లా చేస్తే, కాబట్టి కళ్ళు దృక్కైనాయి, చూడబడేవన్నీ కూడా కళ్ళ ద్వారా దృశ్యమైనవి. ఆ తర్వాత లెవెల్, ఇది ఒక పెయిర్ అండి. తర్వాత లెవెల్లో చూస్తే కొంచెం ఇది సూక్ష్మం. ఏంటది? ఏదైతే కళ్ళు దృక్కుగా ఉన్నాయి ఇక్కడ ఈ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో, ఫస్ట్ జంటలో, అదే కళ్ళు మనస్సు దృష్టిలోంచి చూస్తే, మనస్సు దృష్టి దృక్ తదృశ్యం. ఇప్పుడు ఈ దృక్కే అది దృశ్యం అయిపోయింది. ఇక్కడ మనస్సు దృక్ అయిపోయింది. అంటే మనస్సు తెలుసుకుంటున్నది. కళ్ళు మాత్రమే కాదు, చూడండి ఇప్పుడు 5 ఇంద్రియముల చేత గ్రహించబడే 5 రకాలైనటువంటి విషయ జ్ఞానం అంతా కూడా మనస్సు తెలుసుకునేది. దృక్ మానసం, మనస్సు. చూసారా? రెండో జంటకు వచ్చేసరికి ఇక్కడ దృక్ స్టేట్లో ఉన్నటువంటి, దృక్ స్థితిలో, పొజిషన్లో ఉన్నటువంటి కళ్ళు దృశ్యమైపోయినాయి. ఇంద్రియాలన్నిటినీ మర్చిపోకూడదు. ఇంద్రియములన్నీ ఇక్కడ దృశ్యమైపోయినాయి, మనస్సు ఒక్కటి దృక్ అయిపోయినది. అంతే కదా మరి. అసలు కళ్ళు కళ్ళ కోసం చూడట్లేదు, చెవుల కోసం వినట్లేదు, ముక్కు వాసన దానికోసం చూడట్లేదు, మనస్సుకి ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలి. అందుకని మనస్సు తెలుసుకుంటున్నది. కళ్ళు ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ మనస్సుకు వెళితే, మనస్సు ఇది ఈ కలరు, ఈ రంగు, ఈ వర్ణము, ఈ రూపము, ఇది చిన్నది, పెద్దది, ఇది నీలము, ఇది ఎరుపు, ఎవరికి తెలుస్తున్నాయి? మనస్సుకి తెలుస్తున్నది. కళ్ళు మాట్లాడలేదు, కళ్ళు చెప్పలేదు. మనస్సుకు వెళ్ళిన తర్వాత, కళ్ళ ద్వారా చూడబడినదే మనస్సులో ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత, మనస్సు దృక్కుగా ఉన్నది కాబట్టి అది కమాండ్ చేస్తే అది నోటి ద్వారా ఆ పదం అది చెప్తుంది. ఇది నీలం వర్ణం, ఇది పచ్చ వర్ణం అని చెప్పకపోయినా కూడా మనసులో తెలిసిపోయింది. చూసారు? రెండో లెవెల్కి వచ్చేసరికి ఏమైంది? దృక్కుగా ఉన్నటువంటి ఇంద్రియములు దృశ్యమైపోయినాయి. ఆ తర్వాత మనస్సు దృక్ అయింది, చూడబడేవాడైనాడు. కానీ మూడో లెవెల్లో చూస్తే ఇంకా కొంచెం సూక్ష్మంగా గమనించావంటే, మనస్సులో వచ్చే అనేక ఆలోచనలు ఉన్నాయి చూసారా? ధీవృత్తయ. మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి, వాళ్ళకే తెలుసు. అనేక రకమైన ఆలోచనలు వస్తాయి, పోతుంటాయి. ఈ ఇంద్రియములు 5 ద్వారా వచ్చినవి కూడా ఆలోచనగా థాట్ రూపంలో. వృత్తి అంటే థాట్, ఆలోచన. అవి ధీవృత్తయులన్నీ కూడా ఏమైపోయినాయి? ఇప్పుడు అవి దృశ్యములైపోయినాయి. వాటిని కూడా తెలుసుకుంటున్నటువంటి మరొక దృక్ ఉన్నది, దానికి పేరు సాక్షి. సాక్షి. అక్షి అంటే ఆ రోజు చెప్పాను కదా, కన్ను అని. సాక్షి, సాక్షాత్, నేరుగా కళ్ళతోటే. కానీ ఇక్కడ ఇది అర్థం చేసుకున్నాం అంటే, ఇప్పుడు మొదటి లెవెల్లో కళ్ళు, కళ్ళే సాక్షి. రెండో లెవెల్లో మనస్సు సాక్షి. ఆ మనస్సులో
జరుగుతున్న ఆ ఆలోచనలన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షి ఎవరు? కాబట్టి సాక్షి అనే పదం కళ్ళకి మనస్సుకి ఉపయోగించకుండా ఇక్కడ ఆచార్యులు వారు సాక్షి అంటే సాక్షే, అది కళ్ళలాగానో మనసులాగానో దానికి ఇంకొక పేరు లేదు. లేకపోతే చైతన్యం అనాలి, దాన్నే ఆత్మ అనాలి, దాన్నే అవేర్నెస్ అనాలి. సో సాక్షి అది దృక్. అప్పుడు 3 జంటలు అయిపోయినాయి. అప్పుడు ఆ పైనుంచి 3వ జంటలో నుంచి మీరు ఆలోచించారంటే సాక్షి అయినటువంటి నేను ఆత్మను, చైతన్యమును బుద్ధిలో, మనస్సులో జరిగే ఆలోచనలన్నిటినీ దృశ్యముగా నేను చూస్తున్నాను. మనస్సు ఇంద్రియములు పంపించే అన్ని ఇన్ఫర్మేషన్ని అది చూస్తున్నది. అప్పుడు అది దృక్ అయింది. బయట విషయాలన్నిటినీ ఇంద్రియములు తెలుసుకుంటున్నప్పుడు ఇంద్రియములు దృక్ అయినాయి కదా. మరి ఇప్పుడు ఏది వీటిల్లో నిత్యము, సత్యము, ఏకము, సారముగా ఉన్నది అంటే ఆ సాక్షి అయినటువంటి నేను. ఆ నేనన్నటువంటిది మనస్సు కాదు, బుద్ధి కాదు, మనస్సు కాదు, ఇంద్రియములు కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనస్సు, బుద్ధి, చిత్తహంకారములు నేను కాను. నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే, అవి కూడా నేను కాను. నేను సాక్షిని, విట్నెస్సర్ను, దృక్ను. సరేండి, నేను దృక్ను. వాటి ఆ కింద ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియముల యొక్క పొజిషను ఒకసారి దృశ్యముగా ఉన్నదే దృక్ అయింది, దృశ్యముగా ఉన్నదే దృక్ అయింది. అలాగా ఇప్పుడు ఈ సాక్షి ఎవరైతే ఉందో బుద్ధిని, మనస్సుని అన్నిటిని కూడా తెలుసుకుంటూ చూస్తున్నది, ఈ సాక్షి ఇది దృక్. ఇది ఎప్పుడు దృశ్యం అవ్వదు. మొదటి పాయింట్, ఇది ఎప్పుడు దృశ్యం అవ్వదు. అర్థమైందా? అది ఎప్పుడు సాక్షి దృక్కుగానే ఉంటుంది. అది ఎప్పుడు దృక్కుగానే సాక్షిగానే ఉంటుంది. కాబట్టి ఆ దృక్కును, ఆ సాక్షిని చూడటానికి, తెలుసుకోవటానికి మరొకటి ఏమి, ఇప్పుడు ఈ 3 జంటలు చెప్పాం. సరే అండి, ఆ సాక్షిని తెలుసుకోవడానికి ఇంకోటి ఏమైనా ఉందంటే అట్లా ఉండదు, అది ఎండ్. ఆ సాక్షిని తెలుసుకోవడానికి మరొక సాక్షి ఏమైనా ఉందంటే లేదు. అందుకని ఇక్కడ దృక్ ఏవ, అది ఎప్పుడు దృక్కే, అది ఎప్పుడు సాక్షినే. అది ఎప్పుడు కూడా చూడబడేది అవ్వదు. నతు దృశ్యతే, ఆ సాక్షిని చూడటానికి మరొక సాక్షి లేదు. ఆ సాక్షి ఎప్పుడు కూడా దృశ్యం అవ్వదు, దృక్కుగానే ఉంటుంది. అదండి ఈ మొదటి శ్లోకంలో అర్థం. నేను కొంచెం వివరిస్తాను ఇప్పుడు చెప్పిన ఈ విషయాన్ని. అప్పుడు సాక్షికి చూస్తున్న వాడికి, తెలుసుకుంటున్న వాడికి తెలుసుకోబడే దానికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, సంబంధం అని చూస్తే మనం వాటిని 4గా విభజించి చూసుకోవచ్చు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? ఇంకో కొంచెం క్లియర్గా. ఎప్పుడు కూడా ఇవి 2 వేరుగా ఉంటాయి. ఈ చూసేవాడు, చూడబడేది ఒకటికి, అది ఆ రెండింటికి ఒకటికొకటి డిఫరెన్స్ గానే ఉంటాయి. ఈ చూడబడేవాడు ఏ కాలంలోనూ ఎప్పటికి కూడా చూడబడేది అవ్వడు. అలాగే చూడబడినది ఏ కారణము చేత కూడా చూడబడేవాడు అవ్వదు. The seer can never become the seen. The seen can never become the seer. రెండో పాయింట్ వచ్చేసి, ఈ సాక్షి సీయర్ ఉన్నాడే, ఈ చూస్తున్నవాడు, ఈ చూస్తున్నవాడిని తనను తాను చూసుకోలేడు. ఈ చూస్తున్నవాడు
తనను తాను చూసలేదు. ది సీయర్ కెన్ నెవర్ సీ హిమ్సెల్ఫ్. అదే మాదిరి ఆ చూడబడినదే, ఆ చూడబడినది ఇప్పుడు ఈ క్లిప్ను నేను చూశాను. ఈ క్లిప్ తనను తాను చూసుకోలేదు. తనను తాను చూసుకోలేదంటే తనను తాను తెలుసుకోలేదు. తనను తాను నేను క్లిప్ అని చెప్పుకోలేదు. అలాగే ఇక్కడ ఇది క్లిప్ అని చెప్తున్న నేనున్నానే సాక్షిని, ఈ సాక్షిని కూడా సాక్షి చూసుకోలేదు. ఇదేమిటండి గందరగోళంగా ఉంది? గందరగోళం లేదు, నిదానంగా ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. తర్వాత దీంట్లో ఒక లా ఏంటంటే ఒకే సమయంలో చూడబడేవాడు చూడబడేది ఒకటవ్వవు. ద సీయర్ అండ్ సీన్ కెన్ నెవర్ బికమ్ సేమ్ సైమల్టేనియస్లీ, ఒకేసారి. 4వ పాయింట్ ఏంటంటే ఈ చూడబడేటువంటిది తెలుసుకుంటున్నటువంటి నేను సాక్షిని, చైతన్యమును, కాన్షియస్ ప్రిన్సిపల్ నేను, కానీ నా చేత చూడబడిన తెలుసుకోబడినవన్నీ కూడా జడము. ఈ 4 పాయింట్లను మీరు అర్థం చేసుకున్నారంటే రాబోయే శ్లోకాలు చెప్పేదంతా కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉదాహరణ ఒకటి చెప్తే కొంచెం ఇంకా ఈ విషయం చూడండి. ఇప్పుడు కెమెరా సెల్ ఫోన్ కెమెరా కానీ, ఆ రోజుల్లో కెమెరాలో అన్ని ఫోటోలు అందరివి తీస్తుంది. కానీ ఆ కెమెరాని క్లిక్ చేసేవాడు, కెమెరాకి వెనకుండి క్లిక్ చేసే కెమెరామ్యాన్ యొక్క ఫోటో ఆ కెమెరాలో ఉండదు, ఆ ఫోటోలో ఉండదు కదా. ఇది చెప్తే మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. నో సారీ, ఈ రోజుల్లో సెల్ఫీ కెమెరాస్ వచ్చినాయండి, నేను నా చేతి ఇట్లా పెట్టుకొని నన్ను నా పక్కన ఉన్న వాళ్ళందరినీ ఫోటో అంటాం కదా. సరే, అప్పుడు కూడా ఇంకొక సమస్య ఉంది. సరే బాబు, నువ్వు అందరూ వచ్చారు, ఆ ఫోటోలో నువ్వు ఏ కెమెరాను ఉపయోగించి అయితే ఫోటో తీసావో ఆ కెమెరా ఆ ఫోటోలో వస్తుందా? రాదు. మరొక ఎగ్జాంపుల్, మీ ఫోన్ నెంబర్కి మీ ఫోన్లో నుంచి మీరు రింగ్ చేయండి, వెళుతుందా? మీ ఫోన్ నెంబర్కి మీ ఫోన్లో నుంచి మీరే ఫోన్ చేస్తే రింగ్ వెళ్ళదు. ద సీయర్ కెన్ నెవర్ సీ హిమ్సెల్ఫ్. అందుకని సాక్షి అయినటువంటి నేనుని చూడాలి, ఎక్కడుంది ఆత్మ, ఎక్కడుంది వెతకాలి, ఆత్మాని తెలుసుకోవాలి. ఆత్మ అయి ఉన్నావు నువ్వే, ఇంక మళ్ళీ దాన్ని తెలుసుకోవాలని కష్టపడి స్ట్రగుల్ పడకు. వేదాంతం ఇదే చెప్తుంది. ఆ తర్వాత స్టేజ్లో ఇది కూడా చెప్తుంది, దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతకకు, నువ్వే దేవుడివి. ఇది చెప్తే మీ అందరికి కోపం వస్తుంది కదా, కోపం వస్తుంది, ఒప్పుకోరు, నా టీచింగ్ను ఒప్పుకోరు. ఈరోజు ఒప్పుకోలేను, ఇంకో రోజుకు ఒప్పుకోవాల్సిందే. వేదాంతము, శాస్త్రము, ఉపనిషత్తు చెప్పేది ఇదే. ఎందుకంటే నువ్వు ఆ దేవుడని పేరు చెప్పి కూడా నువ్వు వేరే ఉన్నాడు అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కడో పెడుతున్నావు, నువ్వు వేరుగా ఉంటున్నావు. అది సాధ్యపడే విషయం కాదు. దేవుడు ఎక్కడో ఉండటము, నువ్వెక్కడో ఉండటం అనేది నిజం కాదు. రెండు లేవు, జీవుడు దేవుడు రెండు లేవు. సరే, ఆ విషయం కొంచెం డీప్ అనాలిసిస్, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మీకు ఇది నేను చెప్పిన కెమెరా ఉదాహరణ, ఆ సెల్ ఫోన్ నెంబర్కి డైల్ చేయటం అనేది అర్థమైంది కదా. కాబట్టి సరే, మొదటి శ్లోకంలో 3 జంటలు, దృశ్యము, దృక్కు, ఈ విషయం చెప్పిన తర్వాత రెండో శ్లోకంలో దీన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తూ చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏదైతే సాక్షి అని చెప్పామో, ఈ సాక్షి ఇప్పుడు ఎక్కడ మీరేం తెలుసుకోవాలంటే తర్వాత శ్లోకానికి వెళ్లే ముందుకే
ఈ సాక్షి ఒక్కటి, అదే దృక్కు ఎప్పుడు ఒక్కటి, దృశ్యములు అనేకము. ఈ దృక్కు సాక్షి నిత్యము, ఈ నిత్యమైన సాక్షి దృక్కు చేత తెలుసుకోబడేటువంటి అన్నీ కూడా అనిత్యము. ఒక టేబుల్ వేశారంటే ఇది ఏకము, అవి అనేకము. ఇది నిత్యము, అవన్నీ అనిత్యము. ఇది ఒకటి సాక్షి దృక్కు, ఇదే సారము. ఆ మిగిలినవన్నీ తెలుసుకోబడినవన్నీ అసారములు. ఈ సాక్షి దృక్కు సత్యం, మిగిలినవన్నీ అసత్యం. అప్పుడు ఏం చెప్పచ్చు? ఈ 4 పదాలను కలిపితే నేను సాక్షిని చైతన్యమును ఏక సార నిత్య సత్య వస్తువును నేను. నా చేత తెలుసుకోబడేటువంటి ఈ ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచం మొత్తం, అన్ని లోకాలు దేవుడితో సహా ఏమిటి? అనేకము, అనిత్యము, అసారము, అసత్యము. ఈ దేవునితో సహా అని చెప్పాలంటే నేను ఎంతో ధైర్యముతోటి వేదాంతమును జీర్ణించుకొని అర్థం చేసుకొని శాస్త్రమును అప్పుడే చెప్పగలను. కానీ చెప్పాలంటే అప్పుడప్పుడు మాకు భయం వేస్తుంది. వినేవాళ్ళు మీరు తప్పుగా ఏమైనా అర్థం చేసుకుంటారేమో, ఈయనేంటి దేవుణ్ణి కూడా నెగెట్ చేస్తున్నాడే, ఈయన నాస్తికుడా ఆస్తికుడా? అంటే వేదాంత జ్ఞానమును, వేదముల యొక్క జ్ఞానమును సరిగ్గా అర్థం చేసుకున్నవాడే ఆస్తికుడు. కానీ దేవుడు పేరు చెప్పి మతము లెవెల్లోనే, రిలీజియస్ లెవెల్లోనే నిలిచిపోయేటువంటి వాడు నిజమైన ఆస్తికుడు కాదు. అంటే నాస్తికుడు కంటే కొంచెం బెటర్ అని చెప్పచ్చు. అందుకని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, మీకేమి తప్పు అభిప్రాయం ఏర్పడుతుందో అని చెప్పి నేను భయపడి సత్యమును నిజమును చెప్పకపోతే శాస్త్రమాతకి నా మీద కోపం వస్తుంది. నేనేం చెప్తున్నాను, నువ్వేం వాళ్ళకి అట్లా చెప్పావంటుంది. కాబట్టి ఈ రోజుకి మీకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. దేవుడితో సహా నువ్వు దేవుణ్ణి దూరంగా పెట్టి రెండో వాడుగా చూస్తున్నావంటే, నువ్వు వేరుగా చూస్తున్నావంటే, ఈ రెండు అనేటువంటి ఈ భేదభావం ఉన్నంత వరకు నీకు దుఃఖము పోదు, శాశ్వత సుఖము రాదు. ఈ సంసార జనన మరణ చక్రములోంచి నువ్వు తప్పించుకోలేవు. అది గుర్తుంచుకోవాలి. సరే, కాబట్టి ఈ సాక్షిని తెలుసుకోవటం అక్కర్లేదు. దాన్ని కళ్ళతో ఈ క్లిప్పును చూసినట్లుగా నన్ను నేను చూడక్కర్లేదు. ఎందుకంటే ఇంద్రియములు ఆ ఆత్మను, సాక్షిని తెలుసుకోలేవు. వాటికి ఆసక్తి లేదు. ఎలాగైతే ఇది క్లిప్ అని చెప్పి దీన్ని ఉపయోగించడం తెలుసు నాకు, దీన్ని అప్లై చేస్తాను, పుస్తకానికి పెడతాను. దీన్ని ఉపయోగిస్తున్న నన్ను ఈ క్లిప్ తెలుసుకోలేదు. ఎందుకంటే ఇది జడము. జడం ఎలా చైతన్యమును తెలుసుకోగలదు? సరే, అప్పుడు చైతన్యమైన నన్ను నేను ఎట్లా తెలుసుకుంటాను? ఎందుకు తెలుసుకోవాలి? నన్ను నేను మళ్ళీ తెలుసుకోవాలి అంటున్నానంటే మళ్ళీ నేను జడమైపోతాను. అప్పుడు అక్కడ రెండు ఉన్నాయా? జడము నేను, చైతన్యము నేనని రెండు నేనులు ఉన్నాయా? లేవుగా, ఒకటే నేను. కాబట్టి ఆ ఒక నేనుని గుర్తిస్తే చాలు, నేను చైతన్య ఆత్మను, ఏక నిత్య సార సత్యముని గ్రహిస్తే చాలు. దాని పేరే జ్ఞానం. మరేమి చేయక్కర్లేదు.
ఇప్పుడు నేను మాట్లాడిన 2 నిమిషాలు ఉపనిషత్తులో వేరే చోట చెప్పబడింది. అందుకని ఇప్పుడు దాన్ని గుర్తు చేస్తున్నాను. ఏమంటుందంటే అక్కడ ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తులో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సుతో కూడా కలిపి ఈ వాక్ గాని, ఇంద్రియములు ఏ ఇంద్రియమైనా గాని మనస్సుతో కలిపి ఇవేవి కూడా ఆ ఆత్మనైన సాక్షి నన్ను అవి తెలుసుకోలేవు. నేనుండటం వల్ల వాటిని పని చేస్తున్నాను. నా వలన అవి చైతన్యమును పొందినట్లుగా పనిచేస్తున్నాయి. అవి జడమైనవి నా దగ్గర నుంచి చైతన్యమును అప్పు తీసుకొని అవి ప్రవర్తిస్తున్నప్పుడు అవి నన్నెట్లా ప్రకాశింపచేస్తాయి? నన్నెలా తెలుసుకోగలవు? మళ్ళీ అదే ప్రశ్న వేస్తాను. ఎప్పుడైనా ఈ క్లిప్పు ఎన్ని జన్మలు ఏమి చేసినా కూడా ఇది జడముగా ఉన్నది కాబట్టి ఇది నన్ను తెలుసుకోగలదా? నా గురించి చెప్పగలదా? నన్ను గుర్తించగలదా? మాస్టర్ గారు, ప్రతిరోజు నన్ను మీరు ఉపయోగిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అది చెప్పదు. దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎక్కడ పెట్టాలి, దీనికి ఏం పేరు అన్ని నేను ఇచ్చాను. కాబట్టి నేను దీనికి అస్తిత్వాన్ని ఇస్తున్నాను. కాబట్టి ఏదైతే నా వలన అదికి అస్తిత్వం ఇవ్వబడి అదిని ఉపయోగిస్తున్నానో అది నన్ను తెలుసుకోలేదు. అలాగే ఇక్కడ ఈ క్లిప్ ఎగ్జాంపుల్ ఈజీగా ఉంటుంది, కానీ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మం ఇవేవి కూడా, మనస్సు కూడా ఈ సాక్షిని తెలుసుకోలేక తిరిగి వస్తాయిట. ఉపనిషత్తు అప్రాప్య, లభించక, తెలుసుకోలేక నివర్తంతే, దే రిటర్న్స్ బ్యాక్. సరే, అప్పుడు ఒక జ్ఞానం దేని వలనైతే మనకు ఈ క్లిప్ జ్ఞానము, ఇది పచ్చని రంగు చిలక పచ్చ క్లిప్ అని జ్ఞానం ఏర్పడింది నాకు మనస్సులో. దానికి ప్రమాణం ఏమిటంటే నా కళ్ళు. కళ్ళ ద్వారా ద మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ప్రమాణం అంటారు. కళ్ళు ప్రమాణం. అప్పుడు నాకు తెలియనటువంటి దాన్ని కళ్ళు తెరిస్తే కళ్ళు చూసి ప్రమాణముగా ఉండి ఇది క్లిప్పు చిలక పచ్చనిది అని చెప్పి జ్ఞానాన్ని నాకు అన్నోన్ని నోన్ తెలియజేస్తున్నాయి. అన్నోన్ తెలియని దాన్ని తెలియజేస్తున్నాయి, కానీ కళ్ళు క్లిప్పుని సృష్టించలేదు. అర్థం చేసుకోండి. ద పర్పస్ ఆఫ్ ది ప్రమాణం నాలెడ్జ్ ఈజ్ టు నో ది అన్నోన్ తప్ప ఆ అన్నోన్ని క్రియేట్ చేయలేదు. ఈ పచ్చ రంగును, ఈ క్లిప్పును కళ్ళు క్రియేట్ చేయలేదు, కానీ కళ్ళు ప్రమాణంగా ఉన్నాయి. కాబట్టి దానికి ఏం చెప్తారంటే సంస్కృతంలో ప్రమాణం అజ్ఞాత జ్ఞాపకం. మనకు తెలియని దానిది ఈ ప్రమాణము. అజ్ఞాత అంటే తెలియని దాన్ని జ్ఞాపకం చేస్తే తెలియజేస్తున్నది. నతు కారకం. నతు కారకం అంటే ఈ క్లిప్ని కళ్ళు సృష్టించలేదు. ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్ని సాక్షి అయినటువంటి చైతన్యం దగ్గర సాక్షి ఏం చేస్తున్నది? వీటన్నిటినీ తెలుసుకుంటున్నది. కాబట్టి తెలుసుకోబడే అన్నోన్గా ఉన్నవన్నీ తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ తెలియబడేటువంటి ఏవి కూడా అవి ఈ సాక్షిని సృష్టించలేదు. అర్థమైందా? కాబట్టి ఆ తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నీలపీత స్థూల సూక్ష్మ హరస్వ దీర్ఘాదిభేదతః నానావిధాని రూపాణి దృశ్య పశ్యేత్ లోచన
రూపాణి పశ్యేత్ లోచనమే కథా. నేను ఇప్పుడు మీతో మాట్లాడిన విషయాన్ని సాక్షి ఏకమని చెప్పాను, దృశ్యమన్నీ కూడా దృక్కు ఒకటి, దృశ్యములన్నీ అనేకమని చెప్పాను. దాన్ని ఇక్కడ ఆయన వివరిస్తున్నారు. మరొకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఈ మొదటి 5 శ్లోకములలో మొదటి శ్లోకాన్ని ప్రతిజ్ఞా శ్లోకము అని చెప్పి, ఆ సాక్షి ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది, సూత్రభూత శ్లోకం. ఇప్పుడు దాన్ని నిరూపణం చేసి చివరికి కూడా దాన్నే ప్రూవ్ చేసి దాన్నే చెప్పి ముగిస్తారు. కాబట్టి ఉపక్రమము, ఎంట్రీ, ఉపసంహారము 2 మ్యాచ్ అయ్యేట్లుగా ఉండాలి శాస్త్రంలో. అప్పుడు మొదటి శ్లోకం సూత్రభూత వాక్యం శ్లోకము సాక్షి ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది, అది ఎప్పుడు కూడా దృశ్యం అవ్వదని చెప్పింది మెయిన్ స్టేట్మెంట్ అక్కడ. అర్థమైందా? అప్పుడు ఈ తర్వాత వచ్చే మరో 4 శ్లోకాలు ఇవి ఏం చెప్తున్నాయి యాక్చువల్గా అంటే, తత్వమసి అనేటువంటి ఛాందోగ్యోపనిషత్తు యొక్క మహావాక్యం ఉంది చూసారా, ఆ మహావాక్యమునందలి త్వం పదం, త్వం అంటే సంస్కృతంలో నువ్వు అని అర్థం. ఆ నువ్వనే పదమునకు వివరణ. జనరల్గా మనకు తెలిసిందేంటి, నువ్వు నేను అంటే ఎక్కువ మందికి శరీరం అనుకుంటూ ఉంటుంటారు. మరి చాలా మందికి తెలుసు, నేను ఒక జీవుణ్ణి, నేను పుట్టాను, నేను తర్వాత చనిపోతే మరలా ఎక్కడికో వెళతాను, ఆ లోకానికి వెళ్తాను, ఈ లోకానికి వెళ్తాను, జీవుడు ఇట్లా శరీరాన్ని వదిలి వెళ్ళాడు అంటాడు జీవుడు అంటే. అప్పుడంటే జీవ విచారము లేక త్వం పద, నువ్వంటే అసలు ఎవరు, నీలో ఏం జరుగుతున్నది ఇక్కడ, నువ్వు ఈ శరీరమును నువ్వు అని అనుకుంటున్న ఈ శరీరము లేక జీవుడు అనుకుంటున్నటువంటి నువ్వు, ఇదేమిటి అసలు అంటే మొదట జీవ విచారము, దాన్నే త్వంపద విచారం అంటారు. ఎక్కడుంది త్వంపదం, ఎందుకు ముఖ్యం? తత్వమసి ఓ శ్వేతకేతో, యు ఆర్ దట్, నువ్వు అది, నువ్వే, నువ్వు అదే, నువ్వు అది ఒకటే అన్నారు. ఆ మహావాక్యంలోని ఆ త్వం అంటే ఇక్కడ ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటి ఈ శ్లోకంలో చూడండి, సింపుల్, మీకు ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. అనేకము నుండి ఏకమునకు మన అటెన్షన్ తిప్పుతున్నామండి. ఫ్రమ్ మల్టిట్యూడ్ టు ద సింగిల్. ఏకము సత్యము సారము అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ ఏకముగా తిప్పాలి. ఏం చెప్తున్నప్పుడు ఆ కళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుని ఆయన ఆచార్యులు మాట్లాడుతున్నారు. రూపం కళ్ళని, ఈ కళ్ళు చూడు, నీలం రంగు, పచ్చ రంగు, తర్వాత చిన్నది, పెద్దది, స్థూలం మొదట పెద్దది, స్థూలం అంటే పెద్దది, సూక్ష్మం అంటే సటిల్ అని అర్థం, సటిల్ అని సూక్ష్మం. అలాగే హ్రస్వం అంటే పొట్టిది అని అర్థం, దీర్ఘం అంటే పెద్దది అని అర్థం. ఇన్ని భేదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నా కళ్ళు నా ముందు ఎన్ని రకాల వస్తువుని చూస్తున్నాను. ఈ కెమెరా స్టాండ్ని చూస్తున్నాను, కెమెరా ఏమో రెక్టాంగిల్గా ఉంది, స్టాండ్ ఏమో ట్రైపాడ్గా ఉంది, అక్కడ ఒక లైట్ ఏమో ట్యూబ్ లైట్గా ఉంది, మరొక లైట్ ఏమో రౌండ్ లైట్గా ఉంది, ఒకటి పచ్చ లైట్గా ఉంది, ఇట్లా పైనేమో ఫ్యాన్ అంటూ ఇట్లా తిరుగుతున్నది. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయిగా. గుండ్రము, పొడుగు, పొట్టి, నలుపు, తెలుపు, ఎరుపు, ఇన్ని భేదాలు ఉన్నాయి కదా. నానా విధాని రూపాణి, అనేక రూపాలని ఒకే కళ్ళు చూస్తున్నాయి, ఒకే కళ్ళు. అందుకని కళ్ళు ఇన్ని రూపాలని చూస్తున్నప్పుడు నేనున్న ఈ రూమ్లోనే ఇక్కడ ఎన్ని ఉన్నాయి వస్తువులు. లేక ఒక సభలో పెద్ద మీటింగ్లో 1000 మంది ఉన్నారండి, 1000 మందిని కళ్ళు స్టేజ్ మించి చూస్తున్నాయి. ఇంకొక 2,000-3,000 మంది జనాలు వచ్చారంటే వాటిని చూస్తుంది. కళ్ళుకి ఏదైనా బరువు ఎక్కువ అవుతుందా? లేకపోతే మీటింగ్ అయిపోయి అందరు వెళ్ళిపోయారు ఖాళీ అయి, అప్పుడు కళ్ళుకి ఏదైనా బరువు తగ్గుతుందా? కళ్ళుకి బరువు ఎక్కలేదు, బరువు తగ్గలేదు.
కానీ అనేకమును తెలుసుకుంటున్నటువంటిది ఒకే కళ్ళు. అనేక రూపాలు, అనేక వర్ణములను, అనేక వస్తువులను తెలుసుకుంటున్నది ఒకే కళ్ళు. కాబట్టి ఇలా ఈ భేదం అనేకమున్నది. నానా విధాని రూపాణి పశ్యేత్ చూస్తున్నాయి కళ్ళు. కానీ చూసే ఆ కళ్ళు ఏకధా. చూసారా, నేను చెప్పిన పాయింట్ని ఒకటిలో చెప్పేశారు. కాబట్టి దృశ్యం ఎప్పుడు కూడా అనేకము, దృక్ ఏకము. సరే, ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆంధ్యమాంధ్యపటుత్వేషు నేత్రధర్మేషు చైకధా సంకల్పయేన్మనః శ్రోత్రత్వాద్ ఆదౌ యోజ్యతామిదం. సంకల్పయేన్మనః శ్రోత్రత్వగాదౌ యోజ్యతామిదం. అట్లా చదవాలి. ఇప్పుడు మొదటి విషయం చెప్పేశారు. మొదట్లో ఏం ప్రూవ్ చేశారు? ఇప్పుడు కళ్ళ ద్వారా చూడబడేటువంటివి అనేకము, కాని కళ్ళు ఒకటే. అలా అన్ని ఇంద్రియాలకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో లెవెల్ అక్కడ ఏం చూసాం? మనస్సును చూసాం. అప్పుడు ఈ మనస్సుని గురించి చెప్పేటప్పుడు చూడండి. సరే, కళ్ళు, ఈయన కన్ను ఎగ్జాంపులే చెప్తున్నారు ఆచార్య. కంటికి అంధత్వం, ఒక్కొక్కసారి కొంతమంది కళ్ళు కనపడవు, లేక కళ్ళు ముసలితనమైన తర్వాత అవి సరిగా కనపడవు. ఒక కన్ను బాగా కనపడుతుంది, ఇంకో కన్ను కనపడకపోవచ్చు, బాగా పని చేయకపోవచ్చు. తర్వాత కొన్నిసార్లు మందంగా ఉంటుంది, పవర్ వచ్చి చాలా డల్గా ఉంటుంది కదా. లేక కొంత వయసు వరకు, నడి వయసు వరకు కూడా కళ్ళు బాగా పటుత్వంతో ఉంటాయి. మాంధ్య పటుత్వేషు, కళ్ళకి ఇట్లాంటి మార్పులు వస్తాయి. చిన్న వయసులోని కళ్ళజోడు వస్తుంది కొంతమందికి, ఇప్పుడు పిల్లలకి, అది వేరే విషయం. కానీ సహజంగా నార్మల్గా ఉన్న కళ్ళకి చాలా బ్రైట్గా బాగా పనిచేస్తాయి కదా. కొన్ని సంవత్సరాల తర్వాత వాటికి కొంచెం కొంచెం, ఒక కన్నుకి క్యాట్రాక్ట్, ఇంకో కన్నుకి ఏదో ఒక ప్రాబ్లము, ఇట్లా అవన్నీ వస్తాయి కదా. అట్లా అవి పటుత్వముగా బాగా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. పవర్ కొంచెం 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 తగ్గింది, కళ్ళ పవర్ తగ్గింది, లేక తర్వాత చూపు లేకుండా కూడా పోవచ్చు. ఇవన్నీ నేత్రములు, కంటిలో ఏర్పడేటువంటి మార్పులు. ఈ నేత్ర ధర్మేషు, ఇవన్నీ నేత్ర ధర్మేషు ఆన ఇన్ని మార్పులను తెలుసుకుంటున్నటువంటి ఏకదా సంకల్పయేన్ మనః. ఇన్ని మార్పులను, ఈ కంటిలో ఏర్పడిన ఇన్ని మార్పులు, నా కళ్ళు ముందు బాగానే ఉన్నాయి, ఇప్పుడు ఇట్లా ఉన్నాయి, నాకు రైట్ ఐ బాగలేదు, లెఫ్ట్ ఐ బాగానే ఉంది, ఇట్లా ఆ మార్పులన్నిటినీ తెలుసుకుని గమనిస్తున్నది ఎవరికి తెలుస్తున్నాయి? మనస్సుకు తెలుస్తున్నది. మనస్సుకు తెలుస్తున్నది, కన్ను చెప్పట్లేదు. జలుబు చేసి ముక్కులు బిగేసేస్తే ముక్కులకి వాసన తెలియదంటే ముక్కు చెప్పట్లేదు, కానీ మనస్సుకి తెలిసిపోయింది ముక్కు పని చేయట్లేదు, ఇప్పుడు వాసన లేదు. కళ్ళకి ఇప్పుడు కష్టం వచ్చింది, కొంచెం ప్రాబ్లం, அதனால కళ్ళు తెలియట్లేదు. కాబట్టి ఒక ఇంద్రియములు వచ్చే ఇన్ని మార్పులు అన్నిటిని కూడా, మార్పులు చాలా ఉన్నాయి కానీ తెలుసుకుంటే మనసు ఒకటిగానే ఉంది. సంకల్పయేన్ మనః ఏకధా. ఈ విధంగా నువ్వు చూడండి, చెప్తున్నా. శ్రోత్రత్వగ్ ఆదౌ యోజ్యతామిదం. ఇదే ప్రొసీజర్ని, ఇదే విచారణ నువ్వు మిగిలినటువంటి అన్ని ఇంద్రియములకు అప్లై చేసి చూడు అని చెప్పి, మనకు మెయిన్గా ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి ఈ శ్లోకాల్లో? అనేకము, అది మర్చిపోకూడదు. అందుకని నేను మొదటి టేబుల్ ఇచ్చాను. దృక్ ఏకం, దృశ్యం అనేకం. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. రెండో శ్లోకంలో కూడా ఇదే అప్లై చేయి బాబు అన్ని ఇంద్రియములకు. చూడండి, ఇది ఈ విచారణ చేస్తే, దీన్ని చింతించడమే ధ్యానం వేదాంతపరముగా చెప్పాలంటే. ఎందుకంటే ఇదే మనకు జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మ నిష్ఠులుగా చేస్తుంది మనల్ని. సరే, రెండో శ్లోకం, మూడో శ్లోకం కూడా అయిపోయింది, అర్థమైంది కదా. తర్వాత
4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మరి 3వ లెవెల్ మనస్సుకి వచ్చాం, 3వ జంట. మరి ఆ మనస్సు విషయం కూడా చెప్పాలి కదా. కామ సంకల్ప సందేహౌ శ్రద్ధా శ్రద్ధే ధృతీతరే హ్రీర్ధీర్భీరిత్యేవం ఆదీన్ భాసయత్ హ్రీర్ధీర్భీరిత్యేవమాదీన్ భాసయత్యేకదాచితిః. అదే ప్రిన్సిపల్. సరే, మనస్సు దగ్గరకు వస్తే ఏమైంది? మనస్సులో సంకల్పం వికల్పం. అక్కడ కోరిక పుడుతుంది, మరలా కోరిక నశిస్తుంది. మనస్సు అంటే అసలు ఏమిటి డెఫినేషన్? తత్వబోధలో చూసాం, సంకల్ప వికల్పాత్మకం మనః అని చెప్పబడింది. సంకల్పం వస్తుంది, వికల్పం. ఇప్పుడు సత్సంగా విందామా లేదా? ఈరోజు పోయిన క్లాసు విన్నాను. ఆయన ఆ దృగ్దృశ్య వివేకం కొంచెం కష్టంగా ఉంది, అంత రొంబ యాబ్స్ట్రాక్ట్గా ఉంది. మరిన్ని కథలు అవేమి రావట్లేదు దాంట్లో. కథ ఏంటి? మన కథే పెద్ద కథ, మన కథే చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ. కాబట్టి మన కథ తెలుసుకోకుండా వేరే వేరే కథలన్నీ తెలుసుకోవాలనుకోవడం లోకంలో అది పెద్ద తప్పు. నీ కథ నీకు తెలుసా? అసలు మొదట్లో నీ రియల్ బయోగ్రఫీ నీకు తెలుసా? ఎవరైనా అడిగితే నువ్వెవరు అంటే నేను సో అండ్ సో అండి అని పేరు చెప్తాడు. లేదు అసలు నీ ప్రొఫెషన్ అయితే నువ్వెవరంటే నేను డాక్టర్ని అంటాడు, లేక నువ్వెవరంటే బ్రాహ్మణుడు అంటాడు, లేక నువ్వెవరంటే నేను తెలుగువాడిని అంటాడు. ఇట్లా అసలు అది కాదు. నువ్వెవరు? తెలుగువాడు, బ్రాహ్మణుడు, వకీలు, ఇవన్నీ నీ ప్రొఫెషన్ చెప్తున్నావు, నీ కులం చెప్తున్నావు. అసలు నువ్వెవరు? మనం ఎప్పుడు చింతనే చెయ్యం ఈ విషయాన్ని. అది నువ్వెవరో నీకు తెలియకుండా నీ మీద అనేక రకాలైనటువంటి విశేషణాలను చేర్చుకొని నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను అది ఇది అని చెప్పి ఏవేవో చెప్తావేంటి? అసలు నువ్వెవరు చెప్పు మొదల్లో. నేను ఆయన కొడుకుని, ఆయన కొడుకుగా రావటానికి ముందు, నువ్వు పుట్టడానికి ముందు నువ్వు ఉన్నావా లేదా? అది తెలియదు. తెలుసుకో ఎక్కడున్నావు. ఎక్కడో ఉంటేనే కదా ఇక్కడికి వచ్చావు. ఎక్కడా లేకుండా ఎట్లా వస్తావు నువ్వు? ఉండి ఉండాలంటే ఎట్లా ఉన్నావు, ఎక్కడున్నావు, ఎందుకు వచ్చావు ఇప్పుడు? మరి ఇవన్నీ విచారణ చేసావా? ఇవన్నిటి గురించి నువ్వు విచారణ చేసి నువ్వు తెలుసుకుంటే నీ బయోడేటా, నీ బయోగ్రఫీని కరెక్ట్గా తెలుసుకున్నట్టు. అందుకనే మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, భగవద్గీతలో మొదటి చాప్టర్కి టైటిల్ ఇచ్చినట్లుగా ఐడెంటిటీ క్రైసిస్. మన గురించి అసలు నిజముగా మనకు తెలీదు. ఏదేదో ఊహించుకొని అనుకున్నవన్నీ కల్పన చేసి వాటి వలన కష్టపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, భయపడుతున్నాం, మోహపడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ మనసులో వచ్చేటువంటి కామము, సంకల్పము, వికల్పము, సందేహం వస్తుంది, డౌట్, శ్రద్ధ. కొంచెంసేపు నాకు కొద్ది రోజులు బాగానే శ్రద్ధగా విన్నానండి, ఆ తర్వాత ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది. అన్నిట్లో అంతే కదా, కొన్ని రోజులు శ్రద్ధగా చేస్తాం. యోగా నేర్చుకుంటారు చాలామంది, తర్వాత వదిలేస్తారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. అలాగే ఈ శ్రవణము, శాస్త్రం కూడా చాలామంది కొద్ది రోజులు వింటారు, ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ ఎప్పుడో ఏదో దెబ్బ తగులుతుంది, ఏదో కష్టం వచ్చినప్పుడు జీవితంలో మళ్ళీ అప్పుడు కొంచెం ఈ ప్రవచనము, సత్సంగం అని కొంచెం మళ్ళీ వింట మొదలు పెడతాడు. సో శ్రద్ధ ఉంది అప్పుడు, ఇప్పుడు శ్రద్ధ లేదు. నాకు ఒకప్పుడు బాగా పూజ పునస్కారములు, మా అన్నిటి మీద శ్రద్ధ ఉండేదండి. నాకు దేని మీద శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదంటాడు. తర్వాత ధృతి, నేను చాలా ఫర్మ్గా ఇప్పుడు డిసిషన్ తీసుకున్నాను, నిర్ణయించాను. ఇట్లా అనేక రకాలైనటువంటి మోడిఫికేషన్స్. ఎక్కడ ఇవన్నీ? మనస్సులో. చూసారా? మనస్సు అందుకనే పెద్ద మార్కెట్ కదా అది. అక్కడ గందరగోళం అంతా అక్కడే కదా జరుగుతుంది అందరికీ.
చాలా మందికి బయట గందరగోళాలు ప్రాబ్లం ఇవ్వవు, కానీ వాడి మనస్సులో జరిగే గందరగోళమే పెద్ద ప్రాబ్లం. అందుకని ఏమంటాం, మన మనస్సే మనకు కష్టాన్ని కలిగిస్తుంది, లయబిలిటీ అవుతుంది, ఎసెట్ అవ్వదు. మన మనస్సే మనకి ఎసెట్. వాళ్ళ మనసు వాళ్ళకి ఎసెట్గా ఉండటం చాలా కొంతమందికే, అది జ్ఞానులకు ముఖ్యముగా. కాబట్టి మన మనసు ఎప్పుడు, అందుకని ప్రాబ్లం యాజ్ మన మనస్సు కలిగించినంత ప్రాబ్లము బయట నుంచి ఎవరు కలిగించట్లేదు. అర్థమైందా? అందుకని దాన్ని చూసి ఇట్లా దాంట్లో అనేక రకాలు ఇంకా కూడా చెప్తున్నారు. సిగ్గుపడటం, అப்புறம் భయపడటం, హ్రీ ధీ, నేను బాగా ఐఎమ్ ఇంటెలిజెంట్, నాకు మెమరీ బాగుంది, మై ఎమోషనల్ కోషెంట్ ఇంటెలిజెంట్ కోషెంట్ ఈజ్ బిగ్ మోర్. ఇప్పుడు మెమరీ ఉండట్లేదు, అంత జ్ఞాపకం లేదు. ఇత్యేవం ఆదిన్ మొదలైన ఇవన్నీ, ఈ వికారాలన్నీ ఎక్కడ? మనస్సులో. కానీ ఎన్ని వికారాలు జరుగుతున్నాయి. నాకు భయం ఏర్పడింది, నాకు కోపం వచ్చింది, నాకు సంతోషంగా ఉంది, ఇప్పుడు నాకు ప్రేమ పుట్టింది, నాకు ద్వేషం పుట్టింది, నాకు ఇష్టమైంది, నాకు శ్రద్ధ ఉంది, ఇప్పుడు నాకు శ్రద్ధ పోయింది. ఇన్నిటినీ భాసయతి ఏకధా చితి. ఇన్నిటినీ తెలుసుకుంటున్నది ఎవరు? చితి. చూడండి, మొదటి శ్లోకంలో సాక్షి అని చెప్పిందే ఇప్పుడు ఇక్కడ చితి అంటున్నారు. ఇక్కడ చితి అంటున్నారు. మరొక చోట వేరే చైతన్యమును కూడా ఉపయోగిస్తారు. ఇదేమీ లేదు. సాక్షి అంటేనేమో మ్యాస్కులైన్ నౌన్, అండ్ చితి అంటేనేమో ఫెమినైన్ నౌన్, అండ్ చైతన్యం అంటేనేమో న్యూటర్ నౌన్. అదేంటండి, ఒకటే, ఒక ఆత్మకే 3 జెండర్లు ఇస్తున్నారేంటి? ఎందుకంటే అది అసలు జెండర్కి అతీతం. ఏ లింగము, స్త్రీలింగము, పురుషలింగము, నపుంసలింగం అని చెప్పేది ఆ లింగ భేదమే లేనిది ఆత్మ. కాబట్టి ర్యాండమ్గా ఇక్కడ చితి, చైతన్యము, సాక్షి అని మార్చి వాడతారు శాస్త్రంలో. సరేనా? కాబట్టి ఇన్నిటినీ ప్రకాశింపజేస్తున్నది ఎవరు? తెలుసుకుంటున్నది ఎవరు? మనకే తెలుస్తున్నది కదా. నాకు చాలా భయముగా ఉంది. భయం ఎక్కడ ఏర్పడింది? మనస్సులో. ఎవరికి తెలిసింది? నాకు తెలుసు. అప్పుడు ఆ తెలుసుకున్న నువ్వెవరు? సాక్షి. మనం ఆ సాక్షిని గమనించకుండా దాన్ని వదిలేసేసి నాకు భయంగా ఉంది. ఎప్పుడైతే ఈ సాక్షి కొంచెం స్ట్రాంగ్గా నిలబడి, భయమా ఎవరికి? నిజంగా మనస్సుకి. ఎందుకు? అదేదో కల్పించుకుంది, అదేదో ఊహించుకుంది. సరే అండి, కలలో ఏదో చూశాడు, పులి తరుముతూ వచ్చింది, దొంగవాడు లేక కత్తి చూపించాడని భయపడ్డాడు, అరిశాడు, వెంటనే మెళుకు వచ్చింది. కలలో నేను ఇలా చూశాను, భయపడ్డాను. ఎవరికి తెలిసింది? ఇప్పుడు ఎట్లా నీ జ్ఞాపకం ఉంది? అక్కడ సాక్షిగా చైతన్యం, నిజమైన నువ్వు ఉండబట్టే ఆ మనస్సులో ఏర్పడుతున్నటువంటి ఆ వికారాలని నువ్వు గమనిస్తున్నావు. కాబట్టి నీ చేత గమనించబడినది మరలా అదే మనస్సులో అది మెమరీలు పోయి అక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతున్నావు, నేను రాత్రి తెలుసా నాకు భయంకరమైన కల వచ్చింది, చాలా భయపడ్డాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నది ఎవరు? ఇప్పుడు మెమరీలో ఉన్నది చెప్తున్నది ఎవరికి తెలిసి చెప్తున్నావు? సాక్షికి తెలిసింది. కాబట్టి సాక్షి ఎప్పుడూ ఉంటూనే ఉన్నది. కాబట్టి ఏకధా చితి. చూసారా, మెయిన్ పాయింట్ ఏమిటి? దృశ్యములు అనేకము. సరియా? దృక్ ఒకటి. మొదటి జంటలో అది ప్రూవ్ చేశాం, రెండో జంటలో కూడా అది ప్రూవ్ చేశాం, మనసు దగ్గరకు వచ్చాం. మూడో జంటలోకి వచ్చేసరికి ఏమైంది? ఈ సాక్షి చితి ఒక్కటే.
ఒక్కటి అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ అనేకములో నుంచి మనము కొంచెం కొంచెం ఈ ఒకటి ఏమిటి, ఏ ఒకటి ఉండుట చేత, ఏ సాక్షి ఉండుట చేత మనస్సు, బుద్ధి, అహంకారము, ఇంద్రియ విషయములు, లోకము, సూర్యుడు, చంద్రుడు, దేవుడు అన్ని పనిచేస్తున్నాయో ఆ ఏక వస్తువైన చైతన్యము నేనని తెలుసుకోకపోతే, ఆ జ్ఞానము రానంత వరకు ఒక మనిషికి సంసారం, జీవితంలో ఉన్నటువంటి అశాంతి, అరక్షణ, అసుఖం, శాంతి, సుఖం, రక్షణ అనేటువంటివి వీడికి దొరకవు. ఎంత వెతికినాను దొరకవు. దానికి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక చక్కటి శ్లోకం చెప్తారు. అక్కడ ఋషి, శ్వేతాశ్వర ఋషి, యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవః తదా దేవమవిజ్ఞాయ దుఃఖస్యాంతో భవిష్యతి. ఎవరైనా ఈ ఏకమైనటువంటి, సారమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఆ సాక్షిని నేను అని తెలుసుకోకుండా దుఃఖం పోతుంది. ఇది ఎందుకు తెలుసుకోవటం అండి? నేను ఆ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను. వచ్చే వారం 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఆ వైకుంఠ పరమపదము గుండె నేను నడుస్తా. ప్రతి సంవత్సరం నడుస్తూనే ఉన్నావుగా. పోయిన సంవత్సరం ఆ పరమపద ద్వారంలోంచి వెళ్ళావు ఏదో గుళ్ళో, మళ్ళీ ఎందుకు ఈ సంవత్సరం కూడా మళ్ళీ క్యూలో నిల్చొని పొద్దున తెల్లవారుజాము నుంచి కష్టపడుతున్నావు? ఏంటి చేస్తున్నావు? దుఃఖం పోలేదు, భయం ఉందనే కదా ఆ వైకుంఠ దర్శనం చేసుకున్నావు. సుఖంగా, శాంతిగా ఉండవచ్చుగా. ఎందుకు ప్రతి సంవత్సరం పరిగెడతావు? ఎందుకంటే దుఃఖం పోలేదు. దుఃఖం వస్తుందేమో అని భయంగా ఉంది, భయం పోలేదు. రక్షణ లేదు, సెక్యూరిటీ భయం ఉంది. కాబట్టి ఎవరైనా తన్ను తాను ఈ ఏకమైనటువంటి దేవమును అవిజ్ఞాయ, ఈ దేవం అంటే ఇక్కడ ఏకమైనటువంటి, సారమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి సాక్షి ఆత్మ నేనని ఒకడు తెలుసుకోకుండా ఈ అనేకమైనటువంటి దేవుళ్ళు కానీ, గోపురాలు కానీ, గుళ్ళు కానీ, నదులు కానీ, తీర్థయాత్రలు కానీ, వీడి ఏమి చేసినా కూడా వీడికి దుఃఖములో నుంచి విడుదల ఏర్పడదు. నా భవిష్యతి, ఇంపాసిబుల్ అని చెప్పి. ఎలాగంటే ఆ ఉపనిషత్తులో ఆయన ఇచ్చే ఉదాహరణ ఏమిటంటే, సపోజ్ లేదండి నేను వేరే విధంగా వెళ్ళి అక్కడ తాయితు కట్టించుకొని మంత్రం ఏదో ఆయన దగ్గర నుంచి విభూతి తీసుకొని వస్తాను, నా దుఃఖం పోతుంది, సరేనా, నేను గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, కాశీ వెళ్ళి వస్తే దుఃఖం పోతుందని ఎవరైనా అంటే అది ఎంత మూర్ఖతనం అంటే, సపోజ్ నువ్వు చెప్పేది ఎట్లా ఉందంటే, ఎవరైనా ఒకడు ఈ ఆకాశం మొత్తాన్ని చర్మంలాగా ఎవరైనా చుట్టి ఎవరైనా తీసుకురాగలిగితే అప్పుడు నువ్వు చెప్పే నేను ఒప్పుకుంటాను. చర్మవద ఆకాశాన్ని చాపలాగా ఎవరైనా చుట్టి నేను తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తే, అలాగే నువ్వు చెప్పేది కూడా ఆత్మని తెలుసుకోకుండా వేరే విధంగా నేను యోగా చేసి, ధ్యానం చేసి, సమాధి చేసి, ఏదేదో చేసి నా దుఃఖాన్ని పోగొట్టుకుంటానని ఎవరైనా చెప్పాడంటే ఆ ఆకాశాన్ని చాపలాగా చుట్టి తీసుకురావటం ఎంత అసాధ్యమో, సాధ్యం అది. అదేలాగా ఆత్మని తెలుసుకోకుండా, ఏక వస్తువు అయినటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా నీకు సుఖము రాదు, దుఃఖము పోదు.
దుఃఖ నివృత్తి ఏర్పడదు. శాంతి సుఖము రక్షణ, శాశ్వత శాంతి శాశ్వత సుఖము శాంతి శాశ్వత రక్షణ నీకు ఏర్పడదు అని చెప్పబడింది. ఎందుకు ఇది మధ్యలో చెప్తున్నాను ఈ ఉదాహరణ? ఇప్పుడు 5వ శ్లోకం వినండి. ఇప్పుడు ఈ ఏకమైనటువంటి ఇది ఉంది చూసారా సాక్షి, దీని యొక్క ఇదేంటి మరి? దీనికి ఏమీ సాక్షి లేదు, ఇది ఎప్పుడు దృశ్యం అవ్వదని చెప్పాము. అది నువ్వని తెలుసుకో. నోదేతి నాస్తమేత్యేష న వృద్ధిం యాతి న క్షయం స్వయం విభాత్యథాన్యాని వాసయేత్ సాధనం వినా. సింపుల్ మీనింగ్ చెప్తాను, టైం అయింది. ఈ సాక్షికి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనకి ఇప్పుడు అది ముఖ్యం. ఏకమైనది, సారమైనది, నిత్యమైనది, సత్యమైనది మనకు ముఖ్యం. ఆ సాక్షి, ఈ సాక్షి ఇది ఎప్పుడైనా ఈ శరీరం పుట్టినట్టుగా అది పుడుతుందా? నా ఉదేతి, అది ఉదయించలేదంటే ఇక్కడ అర్థం పుట్టలేదు. నా అస్తమేతి అంటే అది మరణించేది కాదు. అది పెరుగుతుందా లేక వృద్ధి అయిందా? శరీరం పుట్టిన తర్వాత ఏమైంది? పుట్టినప్పుడు ఇంతున్నాం, ఇప్పుడు పెరిగాం, తర్వాత క్రమంగా మళ్ళీ 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 క్షీణించిపోయి క్షయమవుతుంది. ఇట్లా ఈ సాక్షి ఆత్మలో ఏవైనా అవుతాయా అనేది ప్రశ్న. అది అవ్వవు. అట్లా అంటే అర్థం ఏమిటి? శరీరమునకు ఏర్పడేటువంటి 6 వికారములు, షడ్వికారములు, అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతే, ఈ విషయాలు ఆత్మలో సాక్షిలో లేవు. పుట్టుక లేదు, మరణము లేదు. పుట్టుక మరణ చావు పుట్టుకలు వచ్చి శరీరమునకు. నువ్వు శరీరమునవు కాదు. దేహో నాహం సోహం. కోహం నేనెవరినప్పుడు? సోహం. యు ఆర్, నీది ఆత్మ, నువ్వు బ్రహ్మము, నువ్వు సాక్షివి. ఈ శ్లోకాన్ని వచ్చే వారం నేను ఇంకా కొంచెం చాలా ముఖ్యమైన శ్లోకం, ఇంకా కొంచెం విచారణ చేయాల్సి ఉంది, చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.